మెగాస్టార్ గురించి మాట్లాడమనగానే అలా వచ్చేసారంటే మెగా మనకు ఎంత బాగానో మనకు తెలుసు. సో ఇవాళ నేను సమ్ గతులు చెప్పడానికి రాలేదు, మెనీ గతులు చెప్పడానికి వచ్చాను. ప్లీజ్. మెనీ స్మృతులు అండ్ ఆయనతో ఉన్న వాళ్ళందరికీ కూడా సద్గతులే, సంగతులేం కాదు. సచ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తర్వాత అఫ్కోర్స్ అంటే ఆయన గురించి నటుడుగా, ఒక యాక్టర్ గాను, ఒక డాన్సర్ గాను, ఒక ఇన్స్పిరేషన్ గాను, కొన్ని తరాల పాటు ఆయన ఏంటైతే అందరికీ తెలుసు. బట్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఒక వ్యక్తిగా ఎలా బతకాలి, ఒక సంస్కారిగా ఎలా వ్యవహరించుకోవాలి, ఒక సభ్యుడిగా ఎలా మాట్లాడాలి, చాలా చాలా ముఖ్యం. అలా మీరు 2 సినిమాలు ఆయనతో చేశారు. హిట్లర్లో చిన్నప్పటి హిట్లర్గా, అవును, చిరంజీవి గారి లాగా. అమ్మో ఆ హున్నాదనాలు, 5 చెల్లెళ్ళు పట్టుకున్న ధీమా. అసలు అంటే నా క్యారెక్టర్ హిట్లర్ సినిమా మొత్తంలో మా అయితే 5 నిమిషాలే ఉంటుంది. కానీ అది ఎంత గుర్తుండిపోయిందంటే జనాలకి బికాస్ ఆఫ్ ద సాంగ్. కన్నీళ్ళకే కన్నీళ్ళొచ్చే కష్టాలకే కష్టం వేసే ఆ పాటలో 5 చెల్లెళ్లతో, అందులో ముఖ్యంగా అంటే ఇంకా ప్రేమకి పరాకాష్ట అనమాట. ఉల్లిపాయలు తరిగితే చెల్లెళ్ళకి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయన్న కారణం చేత ఇంట్లో ఉల్లిపాయలు తరగడం కూడా మానేసిన ఒక అన్నయ్య. అసలు మనం ఊహించగలుగుతాం అట్లాంటి జెస్చర్స్. సో అలాంటి ఒక పాత్రలో నేను చిన్నప్పుడు చిరంజీవిగా కనిపించడం అండ్ నా అదృష్టం, నేను ఒక షాట్లో అలా మొహం కడుక్కుని అలా వెనక్కి తిరగంగానే నాలో చిరంజీవి గారు వస్తారు. ఎంత బాగుంటుందో అసలు, ఇప్పటికీ భలే అనిపిస్తుంది. వండర్ఫుల్. ఎంత ఎక్స్పీరియన్సెస్ కదా. అలాగే హిందీ ఆజ్కా గుండారాజ్ అంటే మనం తెలుగులో మనకి గ్యాంగ్ లీడర్గా బాగా ఫేమస్ అయిన సినిమాలో, హిందీ సినిమా అది, రవిరాజ పెన్సెట్ గారు డైరెక్టర్ ఆ సినిమాకి. దాంట్లో మన తెలుగులో మురళీమోహన్ గారి క్యారెక్టర్, అంటే ఆయన చిరంజీవి గారి బ్రదర్ క్యారెక్టర్ అయితే వేశారో ఆయన కొడుకుగా యాక్ట్ చేశాను నేను ఆ సినిమాలో. సో ఆ రకంగా చిరంజీవి గారితో తెలుగులోను హిందీలోను ఆయనతో కలిసి నటించే అవకాశం నాకు కలిగింది. ఆల్మోస్ట్ అది కూడా త్రూ అవుట్ రోలే చాలా వరకు ఉంటుంది. ఎనీ ఎక్స్పీరియన్సెస్ అంటే అఫ్ కోర్స్ మెనీ ఎక్స్పీరియన్సెస్ అంటే చిరంజీవి గారి గురించి చెప్పాలి అంటే ఓకే, ఐ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ చిరంజీవి గారు ఇట్ సెల్ఫ్. అంటే చాలా చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఇది. చిరంజీవి గారి పేరు శివశంకర వరప్రసాద్. కాకపోతే ఆయన ఏదో కారణం చేత శివ అనే పేరు పెట్టుకోలేదు, వరప్రసాద్ అని ఇంకొక ఆయన ఫ్రెండే ఉన్నారు కాబట్టి పెట్టుకోలేదు. శంకర్ అనే పేరు కూడా ఆయన పెట్టుకోలేదు. దానికి కారణం ఎవరో కాదు, మా నాన్నగారే. నిజంగా. ఎందుకంటే చిరంజీవి గారి ఇండస్ట్రీకి వచ్చే టైంకి బాపు గారి స్నేహం అనే సినిమాలో మా నాన్నగారు శంకర్ గారు హీరోగా యాక్ట్ చేస్తున్నారు. సో అప్పటికి శంకర్ అనే పేరుతో మరో నటుడు ఉన్నాడు అన్న కారణం చేత ఆయన శంకర్ అనే పేరు పెట్టుకోలేదని ఆయన కూడా ఒకసారి 2 సార్లు చెప్పారు ఇంటర్వ్యూలో ఎక్కడో అనమాట. సో ఇది మా నాన్నగారు ఎప్పుడు చెప్పారు నాతో, ఎందుకంటే చిరంజీవి గారు నాన్నగారు కలిసినప్పుడు సో నాన్నగారితో ఆయన షేర్ చేసుకున్నారట. ఆ విషయాన్ని చిరంజీవి గారు సరే 1-to-1 చెప్పడం వేరు అండ్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. సో అది చాలామంది తెలియని విషయం అనమాట. బట్ ఆఫ్ కోర్స్ చిరంజీవి ఈజ్ డెఫినెట్లీ యూనిక్. సో అదొక అంశం చాలామంది తెలియని విషయం. అండ్ ఇక నాకు ఆయనతో స్మృతులు అంటే చాలా చాలా, యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ నేను ఆయన కలిసింది ఆజ్కా గుండారాజ్ షూటింగ్ అప్పుడే. అది కూడా మా ఇంటి దగ్గరే మెడ్రాస్లో టీ నగర్లో బజుల్లా రోడ్లో జరిగిందనమాట. సో మా నాన్నగారు కూడా షూటింగ్కి వచ్చారు. సో నాన్నగారు రాగానే ఆయన అసలు పలకరించిన విధానం అంటే చాలా పాత వాళ్ళని ఆయన గుర్తుపెట్టుకునే విధానం అండ్ ఒక మనిషిని ఆయన పలకరించే విధానం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అక్కడి నుంచి మొదలుకుని దాని తర్వాత నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయన హిట్లర్ సినిమాలో చేయక ముందర లిటిల్ సోల్జర్ సినిమా చూసిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను మెడ్రాస్లో. చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు రామ్ చరణ్ వాజ్ దేర్. హీ వాజ్ ఆల్సో అ వెరీ యంగ్ బాయ్. ఆయన చేత మంచినీళ్ళు ఇప్పించారు. పనివాళ్ళు చాలామందే ఉన్నారు, కానీ మంచినీళ్ళు కానీ కూల్ డ్రింక్స్ కానీ అంటే మన ఇంటికి ఎవరైనా వస్తే అది అంటే మా పేరెంట్స్తో కూడా వెళ్ళాను, పెద్దవాళ్ళతో కూడా వెళ్ళాను, కానీ ఎలా గౌరవం ఇవ్వాలి ఇంటికి వచ్చిన వాళ్ళకైనా పిల్లలకి అప్పటి నుంచే నేర్పించిన మనిషి ఆయన. సో అండ్ అలాంటివి చూశాను. అండ్ ఆయన నన్ను ఎంత మెచ్చుకున్నారు, నీ సినిమా చూశానయ్యా, భలే చేసావు నువ్వు అని. చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక పొగడత రావడం ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. సో అక్కడ మొదలుకొని దాని తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు, దాని తర్వాత హీరో అయిన తర్వాత అండ్ చంటిగాడ అయిపోయిన తర్వాత నేను ఇంకొక ఈవెంట్లో ఆయన గెస్ట్గా వచ్చారనమాట. సో అక్కడ కలిశాను. వాళ్ళ చిరంజీవి గారి ఇంట్లో బోల్డ్ అండ్ సేపు టైం స్పెండ్ చేశాను ఆయనతో పాటు. ఆయన ముందర పాటలు పాడాను, ఆయన ముందర కవితలు చెప్పాను. ఒకసారి వజ్రోత్సవాలు అప్పుడు అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు విని నేను కవితలు రాస్తానని చెప్పి అన్నయ్య వచ్చాక చెప్పాలి మీరు అని చెప్పి గుర్తుపెట్టుకుని ఆయన అప్పటికి ఆల్మోస్ట్ ఒక 45 minutes 1 hour అయిపోయింది. ఆబ్వియస్లీ ఆయనకు ఉండే టాపిక్స్, ఆయనకు ఉండే జనం ఉంటారు కదా, కానీ
మరి చిరంజీవి గారు వచ్చిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకొని అన్నయ్యకి చెప్పాలి అంటే అప్పుడు చిరంజీవి గారు నాకేం తెలీదు అది బాగా రాస్తాడు మన ఇంట్లో పాడాడుగా అని ఆయన సరే అప్పుడు గుర్తుపెట్టుకోవడం ఒక ఎత్తు. దాదాపు 25 ఏళ్ళు దాటిన తర్వాత ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారి 50 years ఆఫ్ ఎన్బికే సెలబ్రేషన్లో కలిసినప్పుడు కూడా అప్పుడు జరిగిన విషయాలను ప్రస్తావిస్తున్నాను. అంటే ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ మెమరీ. సో ఇలాంటివి చాలా వండర్ఫుల్.